హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనిచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను మనందరం కూడా శ్రద్ధగా వినడానికి సమయంలో ఇష్టపడదాం. ఏదైనా ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించే ప్రశ్న పదాలు 5 ఉన్నాయి. 5 Wలు అంటారు. హూ, వాట్, వేర్, వెన్, వై అని. ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు. ఏదైనా ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న పదాలు ఇవి. అయ్యా, ఈ రాత్రి మనం ఏదన్నా ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ వినబోతున్నామా అంటే, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అయ్యామంటే కాదు. మరి ఎందుకు వీటిని గురించిన ప్రస్తావన మనం చేస్తున్నామయ్యా అంటే కనుక, ఈరోజు ఈ రాత్రి మన ధ్యానాంశము లేదా ఈ వర్తమానానికి టైటిల్ ఈ 5 ప్రశ్న పదాల్లో నుంచి ఒకదాన్నే ఈ రాత్రి మనం ఈ వర్తమానానికి టైటిల్ గా పెట్టుకుంటున్నాం. ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు అన్న ఈ 5 ప్రశ్న పదాల్లో నుంచి ఈ రాత్రి మనము ఒక పదాన్ని ఈ వర్తమానానికి టైటిల్ గా పెట్టుకుంటున్నాం. అదేంటయ్యా అంటే గనుక ఎప్పుడు. ఈ రాత్రి మన టైటిల్ ఏంటంట, మన వాక్యాంశము ఎప్పుడు. ఈ రాత్రి ఈ ప్రశ్న పదాలు ఏదైనా ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తాము అని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఎప్పుడు అన్న ఈ ప్రశ్న పదాన్ని ఏ విషయాన్ని గురించిన సమాచారాన్ని సేకరించడానికి మనం ఈ రాత్రి ఈ వర్తమానానికి టైటిల్ గా వాక్యాంశముగా పెట్టుకున్నాము, లేదా దేన్ని గురించిన సమాచారాన్ని, ఏ సంగతిని గురించిన ఆ సమాచారాన్ని మనం తెలుసుకోవడానికి ఈ రాత్రి ఈ టైటిల్ని పెట్టుకున్నామని అంటే గనుక, మన జీవితంలోని లేదా మన జీవితాలకు సంబంధించిన 3 విషయాలను గురించిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే, లేఖనాల్లో నుంచి మన జీవితాలకు సంబంధించిన 3 విషయాలను గురించి తెలుసుకోవడం కోసమే ఈ రాత్రి మనము టైటిల్ ఏమని పెట్టుకున్నాము, ఎప్పుడు అని పెట్టుకున్నాం. అయితే మొదటి విషయం ఏంటయ్యా అంటే గనుక, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారముగా మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్న మనము బ్రతికించబడేది ఎప్పుడు అని మొదట పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లేఖనాల్లో నుంచి మనం తెలుసుకుందాం. ఎప్పుడు అన్న ఈ వర్తమానం ద్వారంగా మనము దేన్ని గురించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం అంటే, మన జీవితాలకి సంబంధించిన 3 విషయాల గురించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని మనందరం కూడా చేద్దాం. అందులో మొదటిది ఏందయ్యా అంటే గనుక, మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన వారమైన మనము బ్రతికేది ఎప్పుడు అనే ఒక సంగతిని మనం తెలుసుకుందాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా లేఖనాలు తెరచి పరిశీలించినట్లయితే గనుక, సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామా. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మనము బ్రతికేది ఎప్పుడు? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన మనము బ్రతికేది ఎప్పుడు అని తెలుసుకునే ప్రయత్నంగా సంఖ్యాకాండం 21వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన మాటలు మనం చూస్తే, అక్కడ మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద నిలబెట్టినట్టుగా ఆ సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచి బ్రతికాడు అన్న మాటలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. చావడానికే మమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొని వచ్చావా? ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ మన్నా మాకు అసహ్యమైనది అని ఇశ్రాయేలీలు మాటికి ఐగుప్తు వైపుకు చూస్తూ దేవుని మీద వారి దృష్టిని నిలపకుండా, దేవుడు వారి పితరులకు చేసిన వాగ్దాన భూమి మీద వారి దృష్టిని నిలపకుండా
వారు ఏం చేస్తారంట, మాటి మాటికి ఐగుప్తు వైపుకు చూస్తూ వారు ఏం చేశారంటే గనక దేవునికి దైవజనునికి విరోధముగా మాట్లాడి మరణించారంట. ఎప్పుడైతే వారు దేవునికి విరోధముగా దైవజనునికి విరోధముగా నోరులు తెరిచారో, దేవాది దేవుడు తాపకరమైన సర్పాలు వారి మధ్యకు పంపించినట్టుగా ఆ విష సర్పాలు చాలా మందిని కరవడాన్ని బట్టి కొన్ని వేల మంది ఆ ఇశ్రాయేలు సమాజంలో చనిపోయినట్టుగా మనము ఆ అధ్యాయంలో చూస్తాం. నా మాట అర్థమవుతుందా? దైవజనునికి మరి ముఖ్యముగా దేవునికి విరోధముగా వారు మాట్లాడినందున వారి దృష్టి దేవుడి మీద గాని దేవుడు చేసిన వాగ్దానముల మీద గాని లేకుండా ఎక్కడుందంట, మాటి మాటికి వారు విడిచి వచ్చిన ఐగుప్తు మీదే ఉన్నందున వారు దేవునికి విరోధంగా మాట్లాడి మరణించినట్టుగా మన లేఖనాలు చూస్తున్నాం. అయితే ఎందరైతే గనక ఆ విష సర్పాలు కాటుకు గురయ్యారో, ఎందరిలో అయితే ఆ విష సర్పాల విషము ఎక్కిందో, వారు చావకుండా వారు ఎప్పుడు బ్రతికారయ్యా అంటే గనుక, ఎప్పుడు బ్రతికారంట వారందరూ కూడా నిదానించి మోషే స్తంభం మీద వెరలాడదీసిన ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా బ్రతికారన్నమాట మనం చూసాం. అయితే ఒక మనుషుని ద్వారంగా పాపము ద్వారముగా మరణము లోకములోనికి ప్రవేశించింది అన్నమాట మనందరికీ బాగా తెలుసు. ఎవరా మనిషి? ఆదాము. ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా నువ్వు చస్తావన్న దేవుని మాటను వారు నిర్లక్ష్య పెట్టి వారు ఏం చేశారు, దేవుని మీద గాని దేవుని మాట మీద గాని వారి దృష్టిని నిలపకుండా వారేం చేశారు, దేవుడు తినద్దని చెప్పిన పండు మీద వారి దృష్టిని నిలిపి, అది చూడ్డానికి రమ్యమైనదిగా అనిపించిందంట, తినడానికి అది మంచిదిగా అనిపించిందంట, రుచికరమైనదిగా వారికి అనిపించి వారు ఏం చేశారంట, దేవుని మీద గాని దేవుని మాట మీద గాని వారు దృష్టి ఉంచకుండా ఆయన తినద్దని చెప్పిన పండు మీద వారు దృష్టి ఉంచి వారు చూపు నిలిపి వారేం చేశారు, ఆ పండు తిని ఆధ్యాత్మికంగా మరణించారు. జీవాధిపతి అయిన దేవునికి దూరమయ్యారు. అర్థమవుతుందా? మరి వారికి సంతానముగా చెప్పబడుతున్నా లేదా వారిలో నుంచి వచ్చిన మనందరము కూడా ఆ శిక్షకు పాత్రులమే. ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా మీరు చస్తారని చెప్పిన దేవుని మాట మీద వారు దృష్టి పెట్టకుండా లక్ష్యం ఉంచకుండా వారేం చేశారు, ఆయన చేయొద్దని చెప్పిన దాని మీద, వారు తినద్దని చెప్పిన పండు మీద వారు దృష్టి నిలిపి దాన్ని తిని మరణించారు. దేవునికి దూరం అయ్యారు, తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. మరి వారి సంతానమని చెప్పబడుతున్న మనము కూడా ఆ శిక్షకు పాత్రులమే. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు తాతల నుంచి కానీ ముత్తాతల నుంచి కానీ తదనంతరంగా వస్తున్న ఆస్తిని మనం అనుభవించడం అది భావ్యం అనిపిస్తుందా? అర్థమవుతున్న మాట. నేను చెప్పే మాట ఏందయ్యా అంటే గనక, ఈ ఆస్తిని సంపాదించలా, ఇదే ఇల్లు అనుకుందాం, ఇది నీది కాదు, మీ తాత కష్టపడి సంపాదించింది, మీ తాత నుంచి మీ నాన్నకు వచ్చింది, మీ నాన్న నుంచి నీకు వచ్చింది, అది భావ్యమేనా కాదా? బాగానే అనిపిస్తుందా లేదా? అలాగే మన పితరులైన ఆదాము అవ్వల నుంచి కూడా ఒక మనుషుని ద్వారంగా పాపము ద్వారముగా మరణము లోకంలోనికి ప్రవేశించిందంట. ప్రతి మానవుడు పాపం చేయడాన్ని బట్టి ఆ మరణం అందరికీ సంప్రాప్తమైన మాట లేఖనాల్లో కనిపిస్తుంది. అదే రీతిగా మరణం ఎవరికి వచ్చిందంట, ఆదాము అవ్వల నుంచి వచ్చిన ప్రతి మానవునికి, సర్వ మానవానికి ప్రాప్తించింది. మరి అలాగైతే గనుక మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే గనుక, మరి మరణించిన ఈ మానవ జాతి మళ్ళీ తిరిగి బ్రతికేది ఎప్పుడు? మనం అంతేనా? ఎప్పుడు మీ వర్తమానం ద్వారా ఏం ధ్యానం చేస్తున్నాము? మనం బ్రతికేది ఎప్పుడు? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన మనము బ్రతికేది ఎప్పుడు? ఆ సర్పపు కాటుకు గురైన ప్రతి ఒక్కరు కూడా, పాపము అనే ఆ విషము ఒంట్లోకి ఎక్కించుకున్న ప్రతి వ్యక్తి కూడా మరణిస్తాడు. కానీ అలాగున మరణించకుండా బ్రతకాలంటే వాళ్ళు ఏం చేశారు, వేలాడదీయబడిన ఇత్తడి సర్పం వైపు నిదానించి చూశారు. మరి ఆ సర్పపు కాటుకు గురై మరణించిన, పాపముల చేత అపరాధము చేత చచ్చిన వారైన సర్వ మానవ జాతి బ్రతకాలి అంటే గనుక ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి, నిదానించి ఎవరైపు చూడాలి? పాపం ఎరుగని వాడు, పాపము లేనివాడు, ఏ పాపము చెయ్యనివాడు మనల్ని బ్రతికించడానికి, మన శిక్షను భరించడానికి, మనకు బదులుగా మరణించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన సర్వమానవుల పాప పరిహారార్థమై సర్వమానవాళి పాప భారాన్ని తన భుజం మీద వేసుకొని
ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ కలువరి సిలువలో వేలాడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ ఇత్తడి సర్పము ముంగురుతుగా ఉంది. అర్థమవుతుందా? మనుషులందరూ చేసిన పాపాన్ని బట్టి తెగులు మొదలైంది. తాపకరమైన సర్పాలు ఆ పాలెంలోనికి వచ్చాయి, మనుషులను కరుస్తున్నాయి. ఆ పాము విషము వారి ఒంట్లోకి ఎక్కగానే వారందరూ మరణిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే మోషే వారి విషయమై దేవుని బ్రతిమాలాడో, అప్పుడు దేవుడు చెప్పిన ఆ పద్ధతి విధానాన్ని బట్టి మోషే ఏం చేశాడు? ఒక ఇత్తడి సర్పాన్ని చేపించి దాన్ని ఎక్కడ పెట్టాడు? స్తంభం మీద వేలాడదీశాడు. అది సర్పమే, కానీ అది ఇత్తడిది. మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కలువరి సిలువలో ఆయన పాపం చేయలేదు, ఆయన ఏ పాపము ఎరుగడు. ఆయన పాపము లేనివాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా కానీ స్థాపించగలడానికి సవాలు విసిరినవాడు మన కోసం పాపంగా మార్చబడ్డాడు. సర్వమానవాళి పాప శిక్షను తన భుజముల మీద మోసాడు. మనుషులందరి పాప శిక్షకు ప్రాయశ్చిత్తముగా లోక పాపాలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా కలువరి సిలువలో వేలాడిన నజరేయుడైన యేసు వైపు నిదానించి నువ్వు చూస్తే బ్రతుకుతావు. అర్థమవుతుందా నా మాట మీకు? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి. చాలా మందికి సిలువను గురించిన వార్త వెర్రితనంగా అనిపిస్తూ ఉంది. ఈ రాత్రి శబ్దయంత్రం ద్వారంగా ఈ మాటలు అందరూ వింటున్నా గానీ, ఈ రాత్రి గృహంలో కూడుకునే బిడ్డలు కావచ్చు, లేదా బయట ఉంటున్న వారు కావచ్చు, కానీ ఈ సంగతి మీరు గమనించాలి. అదేంటయ్యా అంటే గనుక, సిలువను గురించిన వార్త నశించిపోయే వాడికి వెర్రితనంగా ఉండిద్ది. దేవుడేంది, సిలువేయడం ఏంది, మేకులు పీక్కోలేకపోవడం ఏంది, మొలకిరడం గొచ్చడం ఏంది, అసలు దేవుడు ఎక్కడైనా చనిపోతాడా? అర్థమవుతుందా? చాలా మంది ఈ రోజులో వ్యంగ్యంగా మాట్లాడుతూ వెక్కిరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే నశించిపోయే వాడికి సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉండిద్ది అన్న మాట దేవుడు ఎప్పుడో బైబిల్లో రాయించాడు. నీకు ఆ వార్త వెర్రితనంగా అనిపిస్తుంటే నువ్వు నశించిపోయే జాబితాలో ఉన్నవాడివి. అయితే నువ్వు వెర్రిదానివి, వెర్రివాడివి కాకుండా ఉండాలి అంటే కనుక నువ్వు ఎప్పుడు బ్రతికించబడతావు అన్న సంగతి నీకు బాగా అర్థం కావాలి. నువ్వు ఎప్పుడు బ్రతికించబడతావు తెలుసా? నిదానించి కలువరి సిలువలో నీ కోసం మరణించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వైపు నువ్వు చూడగలిగినప్పుడు. ఆయన మరణించింది నీకు నాకు బదులుగానే. ఆయన ఆ శిక్షను తన మీద వేసుకుంది. నువ్వు నేను మరణించకూడదు, నువ్వు నేను మళ్ళీ తిరిగి బ్రతకాలి అన్న ఒక ఉద్దేశంతోనే, ఒక సంకల్పంతోనే దేవాది దేవుడే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కలువరి సిలువలో బలి అయ్యాడు. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదని ఆయన మాట్లాడాడు. ఆయనకి ఇష్టం లేక, లేదా ఆయన విడిపించుకోలేక, ఆయన చేతగాక ఆయన కలువరి సిలువలో మరణించలేదు. కానీ ఆయన పూర్ణ అంగీకారంతోనే ఆయన సంకల్పించి, ఆయన ఉద్దేశించే ఆయన మరణించాలని ఈ లోకానికి వచ్చాడు మనిషిగా. ఆయన మరణించి తిరిగి లేచి నిన్ను నన్ను బ్రతికించాలి అని ఒక సంకల్పాన్ని కలిగి ఆయన ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడు మనం బ్రతికించబడేది ఎప్పుడు అన్న ఈ వర్తమానం ద్వారంగా ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని సేకరించడానికి మనం ఈ 5 ప్రశ్న పదాలను ఉపయోగిస్తామని విన్నాం కదా. అందులో ఒకటి ఎప్పుడు అనే ఈ ప్రశ్న పదాన్ని తీసుకొని మన జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాల గురించిన సమాచారాన్ని సేకరించడానికి, తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉన్నాం కదా. అందులో మొదటిది ఏంటంట? మనము బ్రతికేది ఎప్పుడు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమైన మనం బ్రతికేది ఎప్పుడు? నిదానించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు, ఆ కలువరి సిలువ యాగము వైపు చూసినప్పుడు. ఏదో అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడతాను, అందరూ వెక్కిరిస్తున్నారు కాబట్టి నేను కూడా వెక్కిరిస్తాను, అందరు నవ్వుతున్నారు కాబట్టి నేను కూడా నవ్వుతాను అన్న ఆ జాబితాలో బహుశా నువ్వు ఉంటే కనుక సిలువను గురించిన వార్త నశించే వాడికి వెర్రితనమే. నీ ఆత్మ నశించిపోవడానికి సిద్ధంగా ఉంది, అందుకే అది నీకు వెర్రితనంగా అనిపిస్తుంది అన్న సంగతి నీకు అర్థం కావాలి. నిదానించి ఆయన వైపు చూడు, బ్రతుకుతావు. ఇంకో మాట మనకి లేఖనాలు కనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు
బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్ అన్నమాట మనకు కనిపిస్తుంది. మరణం నొందేవాడు మరణం నొందడాన్ని బట్టి నేను సంతోషించేవాడిని కాదు. మీరేం చేయాలి? మీ మనసులు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అన్న మాట లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణములో వారు దేవుని మీద కానీ, దేవుడు వారి పితరులకు ఇచ్చిన వాగ్దానం మీద కానీ దృష్టి నిలపకుండా మాటి మాటికి వారు వెనక్కి చూడడాన్ని బట్టే కదా వారు మరణించారు. అర్థమవుతున్న మాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కూడా చాలా మంది వారి జీవితాల్లో నశించిపోవడానికి గల కారణం ఏంటంటే గనుక వారి దృష్టి దేవుని మీద లేనందున, వారు ఆయన్ని నిదానించి చూడనందున, వారి మనస్సులు ఆయన వైపుకు త్రిప్పబడనందున. వారి మనసులు ఇంకా ఎక్కడున్నాయంట? వారి మనసులు ఇంకా ఐగుప్తు మీదే ఉన్నాయి, వారి మనసులు ఇంకా లోకం మీదే ఉన్నాయి, వారి మనసులు ఇంకా పాపం మీదే ఉన్నాయి, వారి మనసులు ఇంకా మోయాబ్ మీదే ఉన్నాయి, వారి మనసులు ఇంకా సొదొమ మీదే ఉన్నాయి, వారి మనసులు ఇంకా యెరికో మీదే ఉన్నాయి. మీరేం చేయాలి తెలుసా? బ్రతకాలంటే మీరు మీ మనస్సులను త్రిప్పుకోవాలి. ఎటు తిప్పాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు, ఆ కలువరి సిలువ వైపు, ఆ సిలువ మీద నీ కోసం నా కోసం మరణించిన ఆయన వైపుకు మన మనస్సులు త్రిప్పుకోగలిగితే, మనము నిదానించి ఆయన చూడగలిగితే, అప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన మనము బ్రతికించబడతాము. మనం ఎప్పుడు బ్రతికించబడేది? మొదటిది ఏంటంట? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూసినప్పుడు, లేదా ఆయన వైపుకు త్రిప్పబడినప్పుడు మన మనస్సులు. తర్వాత మనకు ఇంకో సంగతి కనిపిస్తుంది, లేఖనాల్లో చూద్దాం. మనం బ్రతికేది ఎప్పుడు? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలా అండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గనుక యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మొదటిదేమో ఆయన వైపుకు చూసినప్పుడు, లేదా ఆయన వైపుకు మనము తిరిగినప్పుడు మనం బ్రతుకుతాము. రెండవ సంగతి ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే కనుక ఆయనను ఆశ్రయించినప్పుడు మనము బ్రతుకుతాము. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారంగా మరణము లోకములోనికి ప్రవేశించింది. అది అందరికీ సంప్రాప్తి అయింది. వారి సంతానముగా ఎంచబడుతున్న వారి సంతానములైన మన అందరి విషయాల్లో కూడా ఆ మరణము ఉంది. అయితే మనము బ్రతికేది ఎప్పుడయ్యా అంటే గనుక ఆయన వైపుకు చూసినప్పుడు, లేదా ఆయన వైపుకు తిరిగినప్పుడు. మొదటి సంగతి. రెండవది ఏంటంట? ఆయనను ఆశ్రయించినప్పుడు. దాని అర్థము, చాలా రోజుల ముందు పద్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టిన కూడికలో ఆయననే ఆశ్రయించుము అన్న ఒక వర్తమానం ద్వారంగా ఇంకా విరివిగా, ఇంకా ఎక్కువ సమయం దాని గురించి మనం ధ్యానం చేసాం. ఆయనను ఆశ్రయించడము అంటే దానికి ఒక అర్థము ఆయనను నమ్ముకోవడము. ఆయన్ని నమ్ముకోవడం అంటే ఆయన్ని 10 మంది దేవులతో పాటుగా 11వ దేవుడిగా నమ్ముకోవడం కాదు. ఆయన్ని 10 మంది దేవుళ్ళుగా భావించిన ఫోటోల పక్కన 11వ దేవుడిగా ఒక ఫోటో పెట్టుకోవడం కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? మనం బ్రతికేది ఎప్పుడయ్యా అంటే కనుక రెండవ సంగతి, రెండవ విషయం ఏంటి అంటే కనుక యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆయన్ని ఆశ్రయించడం, ఆయన నమ్ముకోవడం ఎలాంటిది అంటే కనుక ఈ లోకంలో దేవుళ్ళుగా కొలవబడుతున్న వారు, ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎందరో కూడా వచ్చి చెప్పిన ఒక విషయం ఏందయ్యా అంటే, నేను కూడా దేవుణ్ణే. ఏం చెప్పారంట? నేను కూడా మీ ఆయన్నే అని చెబితే ఆ మాట బాగుందా? నేను కూడా మీ తండ్రినే అని చెప్తే ఆ మాట బాగుందా? అర్థమవుతుందా? నేనే అన్న మాట మాట్లాడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. పునరుద్ధానమును జీవమును నేనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, అల్ఫా ఒమేగా నేనే. నేను కూడా అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది. నేనే అని చెప్పిన వాడు ఆయన మాత్రమే. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఇంకా ఏ రీతిగా కూడా ఎవరు కూడా ప్రవేశించలేరు. ఆయన్ని ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారన్న ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కనుక ఆయనను నమ్ముకోవడాన్ని బట్టి మనము బ్రతుకుతాము. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం బ్రతుకుతాము. ఆయన నా కోసమే ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు,
ఆయన నా పాప శిక్షను తన భుజములపై మోసాడు, ఆయన నాకు బదులుగా మరణించాడు, మూడవ దినమున లేఖనానుసారముగా తిరిగి లేచాడన్న సువార్తను నువ్వు నమ్మడాన్ని బట్టి, విశ్వసించడాన్ని బట్టి, ఆయన సొంత రక్షణగా అంగీకరించడాన్ని బట్టి నువ్వేం చేస్తావంట? బ్రతుకుతావు. మొదటిది ఆయన వైపు నిదానించి చూసినప్పుడు, లేదా ఆయన వైపుకు మన మనస్సులు త్రిప్పబడినప్పుడు మనం బ్రతుకుతాము. రెండవది ఆయనను ఆశ్రయించినప్పుడు మనము బ్రతుకుతాము. మూడవదిగా లూకా సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదివి సహాయం చేయండి. లూకా సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. 5 ప్రశ్న పదాల్లో ఎప్పుడు అన్న ఒక పదాన్ని తీసుకొని మన జీవితానికి సంబంధించిన 3 విషయాల గురించి మనము సమాచారాన్ని లేఖనానుసారముగా, లేఖనాల నుంచి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సేకరిద్దాం, తెలుసుకుందాం, నేర్చుకుందామని మనం మాట్లాడుకొని, మొదట దేని గురించి ధ్యానం చేస్తున్నాం? మనం బ్రతికేది ఎప్పుడు? మొదటిది ఆయన వైపుకు చూసినప్పుడు, లేదా మన మనసులో ఆయన వైపుకు త్రిప్పినప్పుడు. రెండవది ఆయన్ని ఆశ్రయించినప్పుడు, అంటే ఆయన్ని మాత్రమే నమ్ముకున్నప్పుడు. మూడవదిగా ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఏందంటే గనక, అందుకాయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో. నువ్వు బాగానే చెప్పావు, అలాగే చెయ్యి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, అప్పుడు నువ్వు జీవిస్తావు అన్నమాట ఆయన చెప్పాడంట. అసలు ఏం చేయమన్నాడు? పై వచనాల్లో మనం చూస్తే గనక 27వ వచనంలో, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను అది అందుకు నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, నువ్వు అలాగే చెయ్యి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, జీవించదువు అని ఆయన చెప్పాడు కదా. అసలు ఏం చేయమని చెప్పాడయ్యా ఆయన అంటే గనక పైన కనిపిస్తున్న మాట, నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించినప్పుడు నువ్వు బ్రతుకుతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు బ్రతుకుతావు. మనం బ్రతికేది ఎప్పుడు? మూడో సంగతి ఏంటంట? దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం బ్రతుకుతాము. అది అరకొరగా కాదు, అది అటు ఇటుగా కాదు. అది ఎలాగంట? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మనం ఆయన్ని ప్రేమించాలి. అర్థమవుతుందా? చాలా మంది ఇక్కడ వరకు వస్తారు. ఎక్కడ వరకు? దేవుణ్ణి ప్రేమించాలి, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, ఎందుకంటే నేను అడిగిన దాన్ని ప్రతిదాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తాను? దేవుణ్ణి ప్రేమిస్తాను. అయితే దేవుడు చెప్పిన మరొక విషయం ఏముంది అంటే గనక, అదే వచనంలో రాయబడిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు బ్రతికేది ఎప్పుడయ్యా అంటే గనక, నువ్వు ప్రేమించినప్పుడు. నువ్వు బ్రతికేది ఎప్పుడు? ప్రేమించినప్పుడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి స్థానాన్ని నీ దేవునికి ఇవ్వాలి. అన్నిటికన్నా, అందరికన్నా ఎక్కువగా నువ్వు ఆయన్ని ప్రేమించాలి. అయితే ఆ తరువాత మనకి అనిపించే ఒక విషయం ఏంటంటే గనక, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, కానీ చాలా మంది తోటి వారిని, తోటి సహోదరులను, సంఘంలో ఉన్న ఇతరులను, ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, బొదురు వాళ్ళని ఏం చేయట్లేదంట? ప్రేమించలేకపోతున్నారంట. ఒక మాట మనం లేఖనాల్లో చూసినట్లయితే గనుక మనకు కనిపిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు అన్న మాట మనకి లేఖనాల్లో కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ, చదవనండి, ఇంకేం రాయబడి ఉంది? 21 అండి, ఒకసారి 21 చదవండి. ఈ మాటలు చూడండి, దేవుడిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము.
ఈ మాటలు మీ అందరూ శ్రద్ధగా వినాలి. మనము బ్రతికేది ఎప్పుడు అంటే గనక, మూడవదిగా మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం? మనము ప్రేమించినప్పుడు. మన దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. అప్పుడు మనం బ్రతుకుతాం. ఆ తరువాత నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఎందుకయ్యా అంటే గనుక అక్కడ రాబడిన మాట ఇప్పుడు చదివింది ఏంటంటే గనుక, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలనేది ఒక ఆజ్ఞ. అంత మాత్రమే కాదు, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఆయన్ని ప్రేమించడం అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పి నువ్వు సహోదరుని ద్వేషిస్తున్నావు అంటే గనక నువ్వు అబద్ధికుడివి. ఎందుకంటే గనక దేవుని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమించాలనేది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ నెరవేర్చడమే. నువ్వు ఆయన ఆజ్ఞ నెరవేర్చట్లా. నువ్వు ఆయన సహోదరుని ప్రేమించని చెప్పిన సంగతిని నువ్వు నిర్లక్ష్యం పెట్టావు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, నువ్వు అబద్ధికుడివి. నువ్వు కంటికి కనిపించే సహోదరునే ప్రేమించట్లేదు కదా, నువ్వు చూడని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావు అన్నమాట మనము ఆ తర్వాత వచనాలు కూడా మనం చూస్తాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారముగా, తన సహోదరుని ద్వేషించేవాడు, ఇందాకేం చదివామంటే సహోదరుని ద్వేషించేవాడేమో అబద్ధికుడు, ఇప్పుడేమో సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదు అన్న మాట మనం లేఖనాల్లో చూస్తున్నాము. ఎప్పుడు మనం బ్రతికేది? ఎప్పుడు? నిదానించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూసినప్పుడు, మన మనస్సును ఆయన వైపుకు త్రిప్పినప్పుడు మనం బ్రతుకుతాము. రెండవదిగా ఆయనను ఆశ్రయించినప్పుడు, అంటే ఆయనను మాత్రమే నమ్ముకున్నప్పుడు. మూడవదిగా ఆయనను ప్రేమించినప్పుడు. ఆయన్ని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఎప్పుడు? మనం బ్రతికేది ఎప్పుడు? రెండవది మనం బాగయ్యేది ఎప్పుడు? రెండవది ఏంటంట? బ్రతికేది ఎప్పుడు? రెండవది మనం బాగయ్యేది ఎప్పుడు? దాని అర్థం ఏంటంటే కనుక, ఈ బలహీనతలు, ఈ రోగాలు, ఈ వ్యాధి బాధల నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాను? నేను ఎప్పుడు బాగవుతాను? నా మాట అర్థమవుతుందా? దానికి సమాధానాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదివి సహాయం చేయండి. ఆంటీ, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. మన ప్రశ్నకు సమాధానం, ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికే మనం ఈ ప్రశ్న పదాలు ఉపయోగిస్తాము. అందుకే మనము ఈ వర్తమానానికి ఏం పెట్టుకున్న టైటిల్ ఎప్పుడు అని. ఎప్పుడు బ్రతికాము, ఎప్పుడు బ్రతుకుతాము అంటే దానికి ఒక సమాధానం చూసాం. ఎప్పుడు బాగవుతాము? ఈ రోగము, ఈ బలహీనత, ఈ వ్యాధి ఎప్పుడు మన దేహంలో నుంచి పోయిద్ది? ఎప్పుడు మనకి విడుదల అంటే కనుక దానికి సమాధానం అక్కడ ఉందంట. అప్పుడు ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. తర్వాత సంఖ్యాకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చూద్దాం. ఈ మాటను మనం అర్థం చేసుకోవడం కోసం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచి పోయెను. మన ఎముకలకు సత్తువ, మన దేహానికి ఆరోగ్యం. ఎప్పుడు అంటే గనుక, లేదా ఈ తెగులు నిన్ను కష్టపెడుతున్నా, నిన్ను బాధపెడుతున్నా, నిన్ను కృంగదీస్తున్నా, నిన్ను నలగదీస్తున్నా, నీకన్నిటికీ కారణమైన ఈ రోగం తొలగిపోయేది ఎప్పుడయ్యా అంటే గనుక, ఎప్పుడంట? ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేస్తారంట? బిలాము ఇచ్చిన ఆలోచన, బాలాకు ఇచ్చిన ఆలోచనను బట్టి మోయాబీ స్త్రీలతో వారందరూ కూడా వ్యభిచరిస్తున్నారంట. దాన్ని బట్టి ఒక గొప్ప తెగులు ఇశ్రాయేలు సర్వ సమాజంలో రేగింది.
చాలా మంది, వేల మంది హతులైపోయారంట. ఏంట్రా ఇలా జరిగింది, మన వాళ్ళందరూ చనిపోయారు, ఇంత గొప్ప కీడు లేదా ఇంత గొప్ప తెగులు అసలు మన మధ్యకు వచ్చింది, దేవుని ఇంతగా మనం బాధ పెట్టామని మోషే గాని లేదా అహరోన్లు గాని సర్వ సమాజం గాని లేదా మోషే గాని మిగిలిన వారందరూ గాని అక్కడ ప్రలాపిస్తూ ఉంటే గనుక అక్కడ జరిగిన ఒక సంగతి, ఒక విషయం ఏందయ్యా అంటే గనుక, ఓకే సంఖ్యాకాండం కదా, ఓకే అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రలాపిస్తుంటే గనుక అక్కడ జరిగింది ఏంటంటే గనుక ఫినెహాసు అనే ఒక వ్యక్తి లేచి ఏం చేశాడంటే గనుక ఈటను తీసుకొని వెనకాలగా వెళ్ళి ఎవరైతే పాపం చేస్తున్నారో వారిద్దరి కడుపుల్లో నుంచి నేల మట్టుకు ఆ ఈటను దింపాడంట. ఎప్పుడైతే పాపం చేస్తున్న వారి కడుపుల్లో ఆ ఈటను దింపాడో ఆ పాపం ఏమైపోయింది, ఆ తెగులు నిలిచిపోయింది. అయితే అది పాత నిబంధన కదా, మనము క్రొత్త నిబంధనకు దాన్ని ఎలాగ అన్వయించుకొని చూడాలంటే గనుక ఆ పాపానికి కారణమైన ఆ కనెక్షన్ కావచ్చు, నా మాట అర్థమవుతుందా, ఆ అవయవం కావచ్చు. నీ కను నిన్ను అభ్యంతరం పెడితే నువ్వు ఏం చేసుకోవాలి, దాన్ని పీకేసుకో. అభ్యంతరం పెడితే దాన్ని నరికేసుకో అన్న మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? ఒక అవయవాన్ని పీక్కోవడానికైనా కానీ లేదా దాన్ని ఎంతగా నలగొట్టైనా కానీ సరే మళ్ళీ మళ్ళీ ఆ పాపం జోలికి మనం పోకూడనట్లుగా మనం దాన్ని చెయ్యాలి అన్న ఒక సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాయి అంటే గనుక చాలా మంది రోగులను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినప్పుడు ఒక మాట చెప్పారు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అన్ని రోగాలకి పాపమే కారణం అని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని రోగాలకు పాపము కారణము. ఆ రోగాలు కుదరాలంటే, ఆ తెగులు నిలిచిపోవాలంటే ఏం చేయాలంట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. మూడవదిగా, ఎందుకంటే రెండింటికి మూడింటికి కలిపి ఒక సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాను. మూడవదిగా, మొదటిదేమో మనం బ్రతికేది ఎప్పుడు, రెండోదేమో మనం బాగేది ఎప్పుడు, మూడోదేమో మనం బాగుండేది ఎప్పుడు. మూడోది ఏంటంట, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ ఓటమి పోయి నా జీవితం బాగుపడేది ఎప్పుడు, మా బ్రతుకులు బాగుండేది ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం లేఖనాల్లో మనం చూడాల్సి వస్తే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 20 ఆ తర్వాత 23 చూద్దామా. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము. 23 చూద్దామండి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. మనము బాగుండేది ఎప్పుడు అన్నదే కదా మన మూడో ప్రశ్న. దానికి సమాధానం ఇక్కడ మనం చూసినట్లయితే గనుక దేశము ఎప్పుడు సుభిక్షముగా ఉన్నదయ్యా అంటే గనుక యెహోవా నిర్మూలము చేయమని ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కనికరము లేకుండా నిర్మూలన చేసి ఆ దేశమంతటిని వారు పట్టుకున్నారంట. అప్పుడు దేశం ఎలా ఉంది, సుభిక్షంగా ఉన్నది. ఇది మనకు ఎలా అన్వయించుకోవాలంటే గనుక మన జీవితాల్లో కూడా దేవుడు నిర్మూలము చేయమని చెప్పిన ఒక్కదాన్నైనా కానీ విడిచిపెట్టకుండా ప్రతి దాన్ని కూడా నిర్మూలము చేసి, నా మాట మీకు అర్థమవుతుందా? ఇంకో మాట మనం లేఖనంలో చూద్దాం. ఈ మాటను అర్థం చేసుకోవడం కోసం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు దేశం ఎలా ఉంది, సుభిక్షముగా ఉంది. ఎప్పుడు ఆయన నిర్మూలన చేయమని చెప్పిన ప్రతి దాన్ని కనికరం లేకుండా నిర్మూలన చేసి దేశం అంతటిని పట్టుకున్నప్పుడు, అందులో మళ్ళీ ఒక భాగం వాళ్ళది, అందులో మళ్ళీ డోర్ వాళ్ళది, అందులో మళ్ళీ మేక వాళ్ళది అనడానికి వీల్లేదు. దేశం అంతటిని, దేహం అంతటిని మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు నిర్మూలన చేయమని చెప్పిన ప్రతి దాన్ని నిర్మూలన చేసి పట్టుకోవాలి. మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అంతటి ఎందా, కొంతటి ఎందా? ఆదివారాలైనా అన్ని వేళ, అన్ని వేళల్లో మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఏమైందంట, మార్గము
సరళం చేయబడుతుంది. దేశము సుభిక్షంగా ఉంటుందంటే దాని అర్థం మన బ్రతుకు నావ ఎగసి పడుతున్న అల్లకు ఇటు అటు కొట్టుకొని గమ్యం చేరలేకుండా మధ్యలోనే ఆగిపోయి బద్దలయ్యేదిగా ఉండదు. నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే నీ చుక్కాని ఆయన చేతిలో పెట్టడం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడం కోసం సమయాన్ని బట్టి నా మాటలు ఇక త్వరగా ముగిస్తాను. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 5 నిమిషాలు నా మాటలు ముగించబోతున్నాను. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 11, 12 వచనాలు చూద్దామా. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది. తుఫాన్ ఏమవుతుంది? సముద్రం పొంగుతుంది, తుఫాను అధికమవుతున్నది. సముద్రం మా మీదకి రాకుండా నెమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పాడన్నమాట ఉంది. అలలు ఎగసెగసి పడుతున్నాయి, తుఫానేమో అధికమైపోతుంది, బ్రతుకు నావ బద్దలైపోయే పరిస్థితి. ఈ పరిస్థితి అంతా సద్దు మనగాలంటే, ఇది నిమ్మలించాలంటే ఏం చేయాలని అడిగారంట. అందుకు యోనా చెప్పిన ఒక సమాధానం ఏంటంటే గనుక, నన్ను బట్టే ఈ కష్టం మీకు వచ్చింది. అర్థమవుతుందన్నమాట. నన్ను బట్టే ఈ కష్టం మీకు వచ్చింది కాబట్టి మీరు ఎంతవరకు ఏం చేశారు? మీరు ఎంతవరకు ఓడలోని సామాన్లు, ఓడలోని సరుకులు, ఓడలో విలువైనవి ఎన్నో వాటిని తీసి పారేశారు, కానీ అలలు మాత్రం తగ్గలేదు, తుఫాను మాత్రం ఆగలేదు. తుఫాను ఎప్పుడు ఆగిద్ది, పరిస్థితి అంతా ఎప్పుడు నెమ్మలించిద్ది అంటే కనుక దానికి కారణమైన నన్ను మీరు సముద్రంలో ఎత్తి పడేసినప్పుడు. వారు అదే రీతిగా సముద్రంలో కొంచెం సేపటి తర్వాత పడేయడం, పరిస్థితి అంతా కూడా సద్దు మనడం మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? దేవునికి ఇష్టము లేని, దేవునికి విరోధమైన, దేవుడు నిర్మూలించమని చెప్పినది ఏదో నీ జీవితంలో నువ్వు ఉంచుకొని, అయ్యా అది ఇస్తాను, అయ్యా ఇది ఇస్తాను, అయ్యా అది చేస్తాను, అయ్యా అక్కడికి వస్తాను, అది ఇదని నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు తీసేయాల్సిందేంటి? నన్ను బట్టే ఈ పరిస్థితి మీకని యోనా చెప్పినట్టుగానే నీ బ్రతుకు నావ ఈ రీతిగా అల్లకల్లలో ఎప్పుడని కారణమైనది ఏదో దాన్ని నువ్వు తీసేయాలి. నీ దేవునికి విరోధమైనది, నీ దేవునికి ఇష్టం లేనిది, పాపాన్ని నువ్వేం చేయాలంట? విడిచిపెట్టాలి. అది గొప్ప గొప్ప విజయాలు చూసిన ఇశ్రాయేలు హాయి అనే ఒక చిన్న ఊరు మీద ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యెహోషువ మందసం ముందు నేల మోపి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడిన ఒక మాట, సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు కనిపిస్తుంది. నీ వేళ ఇక్కడ తల నేల మోపుకొందువు. తల నేల మోపి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యెహోషువ ఇక్కడ ప్రార్థన చేస్తున్నావేంటి? లేచి ఇశ్రాయేలు పాపం చేశారు, శపితమైన దాన్ని వాళ్ళ మధ్యలో ఉంచుకున్నారు, దాన్ని తీసి ముందు పారే. శపితమైన దాన్ని ఉంచుకున్న వారిని మధ్యలో నువ్వేం చేయాలి? నిర్మూలన చేయి, అప్పుడుగా నేను మీకు తోడుగా రాను అని ఆయన చెప్పాడు. మనకు అర్థం కావాల్సిన సంగతి, విషయం ఒకటే, మనం బాగయ్యేది ఎప్పుడు, మనం బాగుండేది ఎప్పుడు అంటే కనుక దానికి సమాధానం ఒకటే. దానికి సమాధానం ఏంటంటే కనుక మనం చదివిన మాట ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలంటే చెడుతనమును విడిచి పెట్టాలి. ఎప్పుడు మనం బ్రతికేది ఎప్పుడు, ఎప్పుడు మనం బాగయ్యేది ఎప్పుడు, ఎప్పుడు మనము బాగుండేది ఎప్పుడు. రకరకాలైన సమాధానాలను మనం చూసాం. మనం దేవునికి ఇష్టమైనప్పుడు బ్రతుకుతాము, దేవునికి ఇష్టం లేని వాటిని మన జీవితాల నుంచి తీసేస్తున్నప్పుడు మనం బాగవుతాము, మనము బాగుంటాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.